స్టీల్ ప్లాంట్ కార్మికులను కేంద్రం మరోసారి మోసం చేసిందని సిపిఎం నేత బివి రాఘవులు మండిపడ్డారు. కేంద్రం చేసిన ఆర్థిక సాయం కేవలం బ్యాంకు రుణాలకేనని వ్యాఖ్యానించారు. తక్షణం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న బివి రాఘవులతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఉద్యోగులు చేస్తున్న ధర్నాకి సంఘీభావం తెలపడానికి రాష్ట్ర నాయకులు బివి రాఘవులు గారు వచ్చి ఉన్నారు. అసలు ఆయన అడిగి తెలుసుకుందాము, అసలు దేని గురించి వచ్చారు, ఆయన ప్రథమంగా ఆయన చేస్తున్న డిమాండ్లు ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ మీరు వాళ్ళని కలవడం జరిగిందండి, అసలు దేని గురించి అనేసి మీరు వచ్చారండి, మీ ప్రధానమైన డిమాండ్లు ఏంటి సార్? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద యాజమాన్యమే చేస్తుందని చెప్పనుకోలేము. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి కూడా ఉండొచ్చు. ఈరోజు నిర్బంధ చర్యలు పెంచడానికి పూనుకుంటుంది. కాంట్రాక్ట్ లేబర్ని దాదాపు 4,000 మందిని తొలగించాలని చెప్పేసి ఒక పథకం తయారు చేసింది. పర్మనెంట్ ఉద్యోగుల్ని ఒత్తిడి చేసి వీఆర్ఎస్ పెట్టి పంపించాలని ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన పిఎఫ్ ఇవ్వడం లేదు, జీతభత్యాలు కూడా సగం ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. ఇదంతా ప్యాకేజీ ప్రకటించిన తర్వాత జరుగుతుంది అని అంటే, ప్యాకేజీ ఏమో స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఇచ్చామని చెప్పేసి ప్రకటించి వీడు కార్మికులు వీటన్నిటి మీద ఈ ఒత్తిడి చేయడం అంటే వారి దురుద్దేశం ఉందని చెప్పేసి మాకు వ్యక్తం అవుతుంది. ప్యాకేజీ ఇచ్చిన డబ్బులు అత్యధిక భాగం బ్యాంకులకు కట్టేశారు అప్పుల కింద. అందుకని స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ఏమీ ఉపయోగించలేదు. అందుకని మళ్ళీ అనుమానం వస్తుంది, ఇదంతా మోసపూరితం. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించాలని, దాన్ని బలహీనపరచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దానికి వంతబడుతుందని చెప్పేసి భావించే మళ్ళీ ఈరోజు దీక్షాశిశిబిరం ఇవాళ దీక్ష చేశారు. ఆ దీక్షకు సంఘీభావం తెలియజేస్తున్నాం. చిన్న సమస్యలు, ఒక పైసా ఖర్చు లేని అంశాలు, గనిని కేటాయించడం, శైలిలో కలపడం, ఇటువంటి అంశాలను కూడా ఈరోజు ప్రభుత్వం చేయడం లేదంటే దురుద్దేశం దీని వెనక ఉందని చెప్పి అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ మీద అభిమానం ఉండి, స్టీల్ ప్లాంట్ మీద కదా రాష్ట్రం మీద అభిమానం ఉండి ఈరోజు 2047 నాటికల్లా ఆంధ్రప్రదేశ్ను ఒక పెద్ద పారిశ్రామిక రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రణాళిక రూపొందించారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ రక్షించుకోకుండా అది సాధ్యం కాదు. అందుకని స్టీల్ ప్లాంట్ని రక్షించేదానికి కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు స్టీల్ ప్లాంట్ రక్షించడానికి ప్రైవేటీకరణ చెయ్యము కుమారస్వామి గారు కూడా వచ్చి చెప్పున్నారు. ఆ తర్వాత వీళ్ళు కూడా మీరు అంతకుముందు గతంలో ఎవరు చేసినా కానీ 10 లక్షల రూపాయలు 10 కోట్ల రూపాయలు అక్కడ ఇచ్చి ఉంటే బాగుంటుంది అంటున్నారు. కాబట్టి ఇక్కడ 11,400 కోట్ల రూపాయలు ప్రైవేట్ చేశారు సార్. అది మీరు ఇంకా దాని మీద ఇప్పుడు ఇక్కడికి వచ్చి కుమారస్వామి గారు చెప్పారంటున్నారు, పార్లమెంట్లో మేము దీన్ని ప్రైవేటీకరించి చేసి తీరుతామని చెప్పారు. ఇప్పుడు పార్లమెంటు జరుగుతుంది. పార్లమెంట్లో ఇప్పటి వరకు ప్రకటన లేదు. బయట ప్రకటనలన్నీ గాలిలో ప్రకటనలు. పార్లమెంట్లో ప్రకటన ఉంటే దానికి ఏదైనా చట్టబద్ధత లేకపోయినా దానికి ఒక నైతిక విలువ ఉంటుంది. అటువంటి ప్రకటన చేయమనండి, దానికి ఒక పైసా ఖర్చు లేదు. అలాగే గనిని కేటాయించమని పైసా ఖర్చు లేదు. గనిని ఎందుకు కేటాయించడం లేదు? మిట్టల్ గారికి ఎందుకు కేటాయిస్తారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎందుకు కేటాయించరు? సెయిల్లో కలపమనే దానికి పైసా ఖర్చు లేదు. ఈ సెయిల్లో ఉన్న సంస్థలన్నింటికన్నా ఎక్కువ ఆస్తులు 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్న సంస్థ. కాబట్టి ఇవన్నీ చేయడం లేదు అని అంటే వారి దురుద్దేశం కొనసాగుతుందనేది. అలాగే 11,000 కోట్ల రూపాయలు ఇచ్చి స్టీల్ ప్లాంట్ రివైవ్ చేయడం కోసం ఇచ్చారని చెప్పేసి చాలామంది నమ్మారు. ఇప్పటికీ నమ్మేవాళ్ళు ఉన్నారో లేదు. కానీ ఇప్పుడు నమ్మేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 9,000 కోట్ల రూపాయలు బ్యాంకులు కట్టేశారు అప్పులు. ప్లాంట్ అభివృద్ధి కోసం ఏం ఖర్చు చేయలేదు. బ్యాంకులు కూడా అప్పులు కట్టాలి కదా అని చెప్పేసి లాభాలు తెచ్చుకొని కట్టవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు 9,000 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి ఒక సంవత్సరంలో ఖర్చు పెడితే 4 ఏళ్లలో ఇంతకన్నా అనేక లాభాలు వచ్చి ఈ అప్పులన్నింటినీ అప్పులే సమస్య, బ్యాంకులకి అప్పులే సమస్య వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అతి తక్కువ అప్పులు ఉన్నది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి. మిగతాది మిట్టల్ చూడండి, లేకపోతే జిందాల్ చూడండి, ఎస్ఆర్ చూడండి, వాటన్నిటికీ వేల కోట్ల రూపాయలు. బ్యాంకులు వాటి జోలికి పోవడంలో, కేంద్ర ప్రభుత్వం వాటి జోలికి పోవడంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మాత్రం ఈరోజు ఆ పేరుతోటి దీన్ని నష్టపెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని అన్ని వైపుల నుంచి ఈ రకంగా మోసపూరితంగా పాత ఆలోచనల్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగించాల్సి వస్తుంది. కాబట్టి మేము ఈరోజు కార్మికులకు సంఘీభావం తెలియజేశాం. ప్రధానంగా చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు ఎప్పటి నుంచి పోరాటం జరుపుతూ ఉన్నాము. దాన్ని ప్రైవేటీకరణ చేయమనేసి మీరు బయట చెప్తూ ఉన్నారు. అదేదో తీర్మానం చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అలాగే ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళని అర్ధంతరంగా బయటకు పంపించవద్దని చూడాలని డిమాండ్ చేస్తానికి మళ్ళీ మేము తెర మీదకి రావడం జరిగిందనేసి అంటూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సతీష్ నాయుడు, ప్రైమ్9 విశాఖపట్నం.